హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఉన్నది, మా అబ్బాయి అయితే ఇంకా రాలేదు, రేపు వస్తాడు. ఇంకా అందుకని చెప్పి ఈరోజు రైస్ అయితే పక్కన పెట్టాను. మా ఇద్దరికి ఇడ్లీ పెట్టాను. పన్నీర్ కర్రీ అయితే పెడుతున్నాను అనమాట లంచ్ బాక్స్కి. పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ బిర్యానీలో వేయడానికి కర్రీకి సరిపోదు, పన్నీర్ కొద్దిగానే ఉంది. ఇంకా అందుకని కర్రీ చేసి రైస్ పెట్టేసాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే ఇడ్లీ తినేస్తుంది, బాక్స్ అయితే పెట్టేస్తాను. అన్నీ బాక్స్ ఇవన్నీ టేబుల్ దగ్గర తెచ్చేస్తాను అనమాట. నైటు కొత్తిమీర టమాటా చట్నీ చేశాను కదా, ఆ చట్నీ అయితే ఉన్నది. ఆ చట్నీ వేసుకుని ఇప్పుడు ఇడ్లీ తినేసి బాక్స్ అయితే పట్టుకెళ్తుంది. ఇంకా మా అమ్మాయితో పాటు నేను కూడా వేడివేడిగా తినేద్దామని చెప్పేసి ఇది కన్నీ అయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. నేను కూడా తనతో పాటు తినేద్దామని చెప్పేసి తనకి బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. తను అన్నది ఇడ్లీ కూడా బాక్స్ పెట్టామ్మా అన్నది. ఇంకా సరే అని చెప్పేసి తనకి ఇడ్లీ కూడా బాక్స్ పెట్టేసి ఇంకా నేనైతే తింటాను. ఇక్కడ తినేస్తుందేమో అనుకున్నాను నేను, ఇక్కడ తినేస్తుందేమో బాక్స్ పెట్టేసినప్పటికీ, తను తిన్నప్పటికీ పాలు కలిపేద్దాం అనుకున్నాను. తను తీరా అన్నీ నేను లంచ్ బాక్స్ పెట్టినప్పటికీ ఇంక ఇడ్లీ కూడా బాక్స్ పెట్టామ్మా అన్నది. ఇంకా బాక్స్ అయితే ఇంకా తనకి ఇడ్లీ పెట్టేశాను. తనకి ఒక నాలుగు 2 ప్లేట్స్ అయితే పెట్టాను. తనైతే ఒక 3 ఇడ్లీ తీసుకెళ్తాను అన్నది. ఇంకా తనకైతే బాక్స్ పెట్టేస్తున్నాను. రైసు కర్రీ పన్నీర్లో ఇంకా కాంబినేషన్ గ్రీన్ పీస్ అయితే ఏమి వేయలేదు, ఉత్తి పన్నీరే వండేసి అనమాట. ఇంకా పన్నీరు రైస్ పెట్టేసి ఇంకో బాక్స్లో అయితే ఇడ్లీ పెట్టేస్తాను. చట్నీ కూడా ఇంకా అందులోనే వేసేస్తాను. వేసేసి తనకి బాక్స్ పెట్టేస్తాను. తనైతే బుక్ చేసుకుంటుంది. తను రెడీ అయిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా నేను కూడా వేడివేడిగా ఒక టిఫిన్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యలో మార్నింగే ఆకలేసేస్తుంది ఏంటో. కానీ నేను చెప్పాను కదా, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, బ్లడ్ తక్కువ ఉన్నదని హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారన్నమాట బ్లడ్ పట్టడానికి. ఆ ట్యాబ్లెట్స్ తింటున్న వల్ల ఏంటో తెలియదు కానీ చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ లేచినప్పటికీ తెల్లవారుజాము నుంచే ఆకలేసేస్తుంది. ఇప్పుడు లెగుస్తాను, ఇప్పుడు టిఫిన్. అసలు నేను టిఫిన్ సరిగా తిన్ను, ఏదన్నా తాగేస్తాను, జ్యూస్ ఏదన్నా చేసుకుని, ఏదో టీ కాఫీ అలా చేస్తాను, స్కిప్ చేసేస్తాను టిఫిన్ అంతా. అలాంటిది ఆకలేసేస్తుంది. ఇంకా నేను మా అమ్మాయికి బాక్స్ పెట్టేసి టిఫిన్ కూడా పెట్టేశాను కదా. ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయాక నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను వేడివేడిగా. మళ్ళీ చల్లారిపోతే తినబుద్దేదు, ఇంకా అందుకని చెప్పేసి ఇంక వేడివేడిగా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్